భవాని అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక్కడ భవాని అని పేరు పెట్టుకున్న వారిని గనుక చూసుకుంటే చాల్దియన్ సిస్టమ్ ప్రకారం వారి పేరుకు వాల్యూస్ ఇక్కడ నేను కింద వేయడం జరిగింది. ఈ వాల్యూస్‌ని గనక ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే ఇక్కడున్న సమస్యల్లో మనకు ఏది అనుకూలంగా ఉంది, ఏది లేదనేది ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ బి అంటే 2, 2 అంటే ఇక్కడ చూసుకుంటే సంతానం. భవానికి సంతానం కలుగుతుంది. హెచ్ అంటే 5, 5 అంటే సొంత గృహం. భవాని సొంత గృహం కట్టుకుంటుంది. ఏ అంటే 1, 1 అంటే వివాహం. భవానీకి వివాహం జరుగుతుంది. అదేవిధంగా వి అంటే 6, 6 అంటే చదువు. ఉన్నత చదువులు చదివే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే 5, 1 ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 5, 6 ఈ 4 గడులు ఫిల్ అయినవి. అంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేది. ఫిల్ కానివి గనుక చూసుకున్నట్లయితే 3, 3 అంటే రిలేషన్‌షిప్‌లో వీరికి భవానికి అందరితో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 4 రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 7 వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం భవానికి ఎక్కువగా ఉంది. 9 విదేశీ ప్రయాణం చేయాలంటే అంత ఈజీగా ఉండదు. భవానికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ పేరు గనక భవాని అయి ఉండి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. ఎందుకంటే ఈ పేరుతోనే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్‌తో కలిపి 2 కలిపి మెర్జ్ చేసి చూసినట్లయితే మీ పేరులో సంఖ్యాబలం ఏ డిగ్రీస్‌లో ఉంది? 180 డిగ్రీస్‌లో ఉందా? 260 డిగ్రీస్‌లో ఉందా? 360 డిగ్రీస్‌లో ఉందా అనేది ఒక్కసారి నేను పరిశీలించి నేను మీకు కరెక్షన్ ఇస్తాను.